రాజు అయినప్పటికీ తను బయటికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలి. కార్యదక్షతతో, పట్టుదలతో ప్రయత్నం చేస్తేనే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. మీరు ప్రయత్నం చేయకుండా దేవుడా దేవుడా, అమ్మ తల్లి, వారాహి తల్లి, భవానీ, కాళీ, శివ, విష్ణు, రామ, కృష్ణ అని మీరు ఉన్నారనుకోండి, ఏమీ జరగవు. అందుకే మన ప్రయత్నము ఈశ్వర అనుగ్రహం. ఈశ్వర అనుగ్రహం ఎవరికి ఉంటుంది? ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి ఉంటుంది. భగవద్గీతలో ఇది స్పష్టంగా చెప్పారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అంటారు. అంటే మన ప్రతి ఒక్క మనిషి, ప్రాణి యొక్క హృదయంలో పరమాత్మ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఉంది, ఇదంతా కూడా కరెంట్ ఉందనుకోండి, బల్బు పెడితే ప్రకాశం వస్తుంది, ఫ్యాన్ పెడితే గాలి వస్తుంది, కూలర్ పెడితే కూలింగ్ వస్తుంది, హీటర్ పెడితే హీట్ వస్తుంది. ఇంతకీ కరెంటు లైటా, గాలి, కూలింగ్, హీటింగ్? కరెంట్ ఏంటి? కరెంట్ ఏమీ కాదు. అన్నింటికి వాటికి అనుగుణంగా ప్రకటన అవుతుంది. అందువలన మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మనం ఏది కోరితే అదే జరుగుతుంది. అందుకే మనం ఏమంటారు? యద్భావం తద్భవతి అంటారు. అందుకే ఎప్పుడు ఏడుపోహం పెట్టుకొని, ఎప్పుడు నేనేం చెయ్యలేను, నేను దేనికి పనికిరాను, నేను పనికి రాని పాతకుండా అనుకున్నారనుకోండి, లోపల పరమాత్మ తథాస్తు అంటారు. అంటే నువ్వు దేనికి పనికిరాని పాతకుండలాగా ఉంటావని అర్థం. అందువలన నేనెప్పుడు నాకు అన్నీ ఇచ్చారు, నా అవయవాలు బాగున్నాయి, నాకు నరజన్మ రావడమే దుర్లభం, నా ఎంతో కృప ఈశ్వరుకు ఉన్నది, నేను అన్నిటికీ చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు యుక్తి ఉంది, నాకు భక్తి ఉంది అని మీరు నిజంగా భావం చెయ్యండి. లేచిన తర్వాత దానికి కూడా తథాస్తు అంటారు. చూసారా? మీలో మనందరిలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది, దాగి ఉంటుంది. దాన్ని ఎంతగా మనం ప్రకటింప చేసుకుంటే అంత, ఎంత కోరుకున్నారో అంత విన్నారా? అందువలన మీరెప్పుడు కూడా ఈ విషయం మర్చిపోకూడదు. లోపల ఉన్నటువంటి ఒక శక్తి ఉంటుంది. అనుమంతాను ద్రష్టాచ భర్త భోక్త మహేశ్వర. లోపల ఉన్న అంతర్యామి మీరు ఏం చేస్తారు. అందుకే మీరు చెడు ఆలోచన చేశారనుకోండి, తథాస్తు, చెడు చేస్తూ ఉంటాడు. మంచి ఆలోచన చేశారనుకోండి, తథాస్తు, మంచి చేస్తుంటారు. మీరు ఇవ్వడం మొదలెట్టారనుకోండి, ఈశ్వరుడు మీకు ప్రారంభిస్తుంది, ఏదో రకం ఇస్తూనే ఉంటారు. తీసుకోవడం అలవాటు పడ్డారనుకోండి, తథాస్తు, నువ్వు ఎప్పుడు బెగ్గింగే నీ జీవితం. అందుకే ఎప్పటికి కూడా మన వాళ్ళు అంటారు, ఇంట్లో ఉండి ఎక్కడైనా చెడు మాట్లాడకు, తథాస్తు దేవత తిరుగుతూ ఉంటారు అంటారు. ఎక్కడో తిరగరు, ఇక్కడ ఉన్న తథాస్తు దేవత మీ హృదయస్థంలో ఉంటుంది, తథాస్తు దేవత. అందువలన నిరంతరము మనం ఈ సత్సంగం అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ పిఠాపురం అనేది శక్తిపీఠం ఉంది. ఎంత గొప్ప స్థానం అండి ఇది! భారతదేశంలో ఉన్నటువంటి 18 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠం. ఎందుకంటే చాలా శక్తిపీఠాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ అంత ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ శక్తిపీఠం అనేది ఇదొక అద్భుతం. సర్పవరం జంక్షన్కి దగ్గరలో ఈ శక్తిపీఠము, భావనారాయణ క్షేత్రంలో ఈ పీఠాపురం, పీఠికాపురం అనాలి యాక్చువల్గా. ఎందుకు? మీరు పురాణాల కథలు వినుంటారు.